తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అందరూ యూనివర్స్ అంటూ ఉంటే నేను మాత్రం ఆ యూనివర్స్కి దూరంగా ఎందుకుండాలి అనే ఫీల్ క్రియేట్ అయింది సందీప్ రెడ్డి వంగలు. అందుకే యానిమల్ని స్పిరిట్కి జత చేసి ఓన్ యూనివర్స్కి శుభారంభం పలకబోతున్నారా? ట్రెండ్లో ఉన్న ఈ వార్తలో నిజమెంత చూసేయండి. యానిమల్ సినిమాను అంత తేలిగ్గా మర్చిపోలేరు సినీ జనాలు. నార్త్ సౌత్ అనే తేడా లేదక్కడ. అదో కల్ట్ సినిమాని కరడుగట్టిన విశ్లేషకులు కూడా పొగిడిన సినిమా యానిమల్. ఈ సినిమాలో రణ్బీర్ క్యారెక్టర్ ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు. రణ్బీర్ క్యారెక్టర్ అతి త్వరలోనే స్పిరిట్ లో గెస్ట్ అపీరియన్స్ ఇస్తుందన్నది టాలీవుడ్ ను షేక్ చేస్తున్న న్యూస్. పోలీస్ గా ప్రభాస్ కనిపించే సినిమాలో కరడుగట్టిన రణ్బీర్ కి ఏం పని? వాళ్ళిద్దరూ నిజంగా తలపడతారా, లేకుంటే ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలేమైనా ఉంటాయా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటి దాకా స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి ఉంటారనే వార్తలు వినిపించాయి. అందులో నిజం లేదని ఫుల్ స్టాప్ పెట్టేశారు సందీప్. ఇప్పుడు రణ్బీర్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటి గురించి కూడా స్పందిస్తోంది డైరెక్టర్ కాంపౌండ్. క్రేజీ ప్రాజెక్టులు సెట్స్ మీదకు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వార్తలు సహజమే. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదంటోంది. లేకపోతే పోయింది గాని, ఒకవేళ ఉంటే మాత్రం ఇద్దరు యంగ్స్టర్స్ కలిసి పాన్ ఇండియా రేంజ్ లో సందీప్ డైరెక్షన్ లో చేసే రచ్చ వేరే లెవెల్లో ఉంటుందన్నది మాస్ ఆడియన్స్ మాట. సెల్ఫ్ టార్గెట్ సంగతి సరే, ఒక గ్రూప్కే టార్గెట్ ఇచ్చి పడేయడంలో ఉన్న సరదా ఏంటో రాజమౌళికి తెలిసినట్టు ఇంకెవరికి తెలుస్తుంది? మొన్నటికి మొన్న పాన్ ఇండియా అని అందరినీ ఉరకలెత్తిచ్చేసిన రాజమౌళి ఇప్పుడు టార్గెట్ ఇంటర్నేషనల్ అంటూ ఫిక్స్ చేసేశారు. వారణాసి గురించి ప్రతిరోజు మాట్లాడుకునేంత స్టఫ్ ఇచ్చేశారు రాజమౌళి. కొందరు ఆ విజువల్స్, ఆ గ్రాండియర్ గురించి డిస్కషన్ షురూ చేస్తుంటే, మరికొందరు మాత్రం అంతకు మించి రాజమౌళి స్పీచ్ గురించి, అందులో ఆయన ఎలాంటి భావోద్వేగాలను పలికించారు అనే విషయం గురించి పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తున్నారు. మీ పనుల్లో మీరుండండి, నా పనిలో నేనుంటా అంటూ క్లైమాక్స్ పోర్షన్ షూట్ చేస్తున్నారు జక్కన్న. అంతేకాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈవెంట్ చేసి ప్రమోషన్లను నెవర్ బిఫోర్ అన్నట్టుగా బిగించేసి నెక్స్ట్ లైన్లో ఉన్న డైరెక్టర్లకు పెద్ద టాస్కే ఇచ్చేశారు. రోడ్డు వేయమంటే 6 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే వేశారు రాజమౌళి అంటూ రీసెంట్గా జక్కన్నను మెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు కూడా రాజమౌళి వేసిన ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే మీద ఇమీడియట్గా నడవాల్సిన బాధ్యత ప్రశాంత్ నీల్దే. తారక్తో నీల్ తెరకెక్కిస్తోన్న సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు మైత్రి రవి. అప్పట్లో RRRని, KGF ఫాలో అయితే, ఇప్పుడు వారణాసిని ఫాలో అవుతూనే క్రాస్ చేయాల్సిన బాధ్యత NTR నీల్ మూవీ మీద ఉంది. మీరందరూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు. అసలు ఆ పదానికి పేటెంట్ నాది అంటోన్న ప్రభాస్ కూడా త్వరలోనే రాజాసాబ్ రిలీజ్ రేసులో ఉన్నారు. లాస్ట్ ఇయర్ పుష్ప 2 ఈవెంట్, ఈ ఏడాది వారణాసి ఈవెంట్. వీటన్నింటినీ చూశాక డార్లింగ్ కాంపౌండ్ ప్రమోషన్లను ఎలా ప్లాన్ చేస్తుందో అనే క్యూరియాసిటీ రెబల్ ఫ్యాన్స్లో గట్టిగానే కనిపిస్తోంది. ఒకరిని మించి మరొకరు అన్నట్టు ఇంటర్నేషనల్ ఆడియన్స్కి నయా ప్రమోషనల్ రూట్స్ని పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నారు టాలీవుడ్ మేకర్స్. బటర్ఫ్లై ఎఫెక్ట్ని కళ్ళారా చూస్తున్నామంటున్నారు సినిమా ప్రియులు. పైరసీ మీద అవగాహన పెరగడం ఎఫెక్టా, లేక టికెట్ ధరలు తగ్గుముఖం పట్టడం పుణ్యమా? విషయం ఏదైతే ఏంటి కానీ, ఓ చిన్న సినిమాకి కాసుల వర్షం కురుస్తోంది తెలుసా? మరి పెద్ద సినిమాలు ఈ చిన్న సినిమా రూట్లో ట్రావెల్ చేస్తాయా? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. మన రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కి తెలిసినట్టు అని మాట్లాడుకుంటున్నారు జనాలు. సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ కాస్త ఆవేశంతో మాట్లాడారు గాని, సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఆ మాటలు కాన్ఫిడెన్స్ తోనే అని అర్థమవుతుందంటున్నారు. సరిగ్గా ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి పైరసీకి అడ్డుకట్ట పడడం, టికెట్ రేటు ₹99 కావడం కంటెంట్ కి కలిసొచ్చిందంటున్నారు ట్రేడ్ పండిట్స్. రాజు వెడ్స్ రాంబాయి మూవీకే కాదు, కాస్త తగ్గితే నెక్స్ట్ రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలకు కూడా కలిసొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. భారీ టికెట్ హైక్లు అంటూ సామాన్యుల మీద భారం మోపకపోతే థియేటర్లకు ఫుట్ఫాల్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. త్వరలోనే పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతున్న అఖండ సీక్వెల్ కోసం కూడా జనాలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు పైరసీ కట్టుదిట్టం కావడం మంచి హెల్ప్ అవుతుంది. దానికి తోడు టికెట్ల విషయంలో మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో దాని ప్రభావం కలెక్షన్ల మీద ఎలా ఉంటుందోననే టాక్స్ కూడా నడుస్తున్నాయి. అఖండ తరహా పెద్ద సినిమాలకే కాదు, అతి త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న రివాల్వర్ రీటా, బైకర్, తేరే ఇష్క్ మే లాంటి సినిమాలు ఉన్న రేట్లతోనే మూవ్ అవుతారా, లేకుంటే టికెట్ ప్రైజ్ ని ఏమైనా తగ్గిస్తారా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టేశారు మూవీ లవర్స్. ఒక
ఒకవేళ టికెట్ ధరలను తగ్గించి కలెక్షన్స్ వీర లెవెల్లో వస్తే గనక నియర్ ఫ్యూచర్లో రిలీజ్కి ఉన్న సినిమాలు పునరాలోచనలో పడే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ అంటే ఎలా ఉండాలి? పార్కింగ్ నుంచి ఆ కళ కనపడిపోవాలి. థియేటర్స్ ముందే కాదు, బైక్లు, కార్ల పార్కింగ్ల ముందు కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపించాలి. ఫ్యాన్స్ జేజేలతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోవాలి. కానీ కొందరు సినిమాలు రిలీజ్ అవుతుంటే ఏమాత్రం సందడి ఉండదు. ఎందుకనలాగా? చూసేయండి. మాస్ మహారాజ్ సినిమా రిలీజ్ అంటే థియేటర్లలో మోత మోగాలని ఫిక్స్ అవుతారు జనాలు. కానీ రీసెంట్ టైమ్స్లో ఆ వైబ్ని మిస్ అవుతున్నారు ఆడియన్స్. ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే కంటెంట్ని రవితేజ సెలెక్ట్ చేసుకోవడం లేదా? రొడ్డకొట్టుడు మూస కమర్షియల్ సినిమాలతో వాళ్లు విసిగెత్తిపోయారా? రీజన్ ఏదైనా మార్పు రావాల్సిన సమయం ఇది అనే మాట మాత్రం వినిపిస్తోంది. వరుణ్ తేజ్ విషయంలోనూ ఇదే మాట రిపీట్ అవుతోంది. అప్పుడెప్పుడో ఫిదా తర్వాత వరుణ్ నుంచి ఆ రేంజ్ సబ్జెక్ట్ను కోరుకుంటున్నారు జనాలు. కానీ బాక్సాఫీస్ దగ్గర గలగలలు తెచ్చే కాన్సెప్ట్లు మాత్రం ఆయన దాకా చేరడం లేదెందుకో మరి. ఇటు అల్లరి నరేష్ రీసెంట్ మూవీకి థియేటర్లలో ఓపెనింగ్స్ లేవంటే అతిశయోక్తి కాదు. ఎంటర్టైన్మెంట్ అరచేతుల్లోకి వచ్చేసిన ఈ టైంలో జనాలను థియేటర్స్ దాకా తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎగ్జైటింగ్గా ఏదో ఉండాలి. దాన్ని మిస్ కానంత వరకు, ప్రమోషన్ల టైంలోనే జనాల్లో కిక్ తీసుకురాగలిగేంత వరకు ఢోకా లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే నిర్మాతలు డబ్బు మాత్రమే కాదు, సర్వం వృధా అనే విషయాన్ని గ్రహించాలనే సలహాలు చాలానే వినిపిస్తున్నాయి. ఈ రెండింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఎలాగైనా సరే ప్రూవ్ చేసుకోవాలన్న తపన పాన్ ఇండియా రేంజ్లో చాలా మంది హీరోయిన్స్లో కనిపిస్తుంది. వాళ్లల్లో సినిమాలకి గ్యాప్ ఇచ్చిన వారు ఉన్నారు, ఖచ్చితంగా ఒక్క సినిమాతో అయినా ప్రూవ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, సౌత్లో నిలదొక్కుకోవాలన్న పట్టుదల ఉన్నవారు కూడా ఉన్నారు. ఇందుకీ వారెవరో మీరు గెస్ట్ చేసేసారా? మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. సంయుక్త. ఈమె సినిమాలో ఉంటే హీరోయిన్ రోల్కి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటుందన్న నమ్మకంతో ఉంటారు ఆడియన్స్. ఆషామాషీ క్యారెక్టర్స్కి ఈ అమ్మని ఓకే చెప్పరు అన్నది అందరి మనసుల్లో మాట. ఇదే ఫీలింగ్ ఉప్పెన సమయంలో కృతి శెట్టి మీద కూడా ఉండేది. కానీ ఎక్కడో ఆ తరువాత ఆమె క్యాలిక్యులేషన్ మిస్ అయిపోయింది. రీసెంట్గా కింగ్డమ్తో మెప్పించిన భాగ్యశ్రీ త్వరలోనే ఆంధ్రా కింగ్ తాలూకాలో డిఫరెంట్ రోల్తో పలకరించడానికి రెడీ అవుతున్నారు. కీర్తి సురేష్కి ఒక పర్ఫెక్ట్ హిట్ పడి చాలా రోజులైంది. రకరకాలుగా ప్రయత్నించినా ఏదీ వర్కౌట్ కావట్లేదు ఈ అమ్మడికి. ఆమె నటించిన రివాల్వర్ రీటా అయినా సూపర్ సక్సెస్ అవుతుందా అని ఎదురుచూస్తున్నవారు లేకపోలేదు. కృతి సనన్కి కూడా ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్. ధనుష్తో ఆమె నటిస్తున్న తేరే ఇష్క్ మే సినిమా హిట్ అయితే సౌత్లో స్ట్రాంగ్ బేస్ దొరికినట్టవుతుంది. చాన్నాళ్లుగా సౌత్లో సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ లేడీకి ఈ మూవీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సొంత మార్కెట్ మీద హోల్డ్ కోసం ఏం చేస్తారు? పొరుగు మార్కెట్ని పక్కన పెడతారు ఫస్ట్. కానీ జస్ట్ తెలుగు మార్కెట్ కోసం సొంత మార్కెట్ని పక్కన పెట్టేస్తున్న హీరోని మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పటిదాకా చూడకపోయినా ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు సూర్య గురించి వింటున్న వారందరూ అవునా, నడిపిన్ నాయగన్ అలా ఆలోచిస్తున్నారా అంటున్నారు. ఇంతకీ ఆయన ఏం ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతోంది అక్కడ? లెట్స్ వాచ్. వచ్చే సంక్రాంతికి మామూలుగా లేదు పోటీ. తెలుగు నుంచి సాలిడ్ సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. మన సినిమాలకి థియేటర్లో ఎలా దొరుకుతాయా అని ఆలోచిస్తున్నారు జనాలు. అలాంటిది ఈ సందర్భంలో పొరుగు సినిమాలు కూడా పోటీకి వస్తే అనే మాట ఎందుకు? నేను రావడం లేదంటున్నారు సూర్య. ఈ దీపావళికి రావాల్సిన కరుప్పు సినిమాను రేస్ నుంచి తప్పించి పొంగల్కి తీసుకొద్దామనుకున్నారు. కానీ తెలుగులో థియేటర్లు దొరికే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఆ రేస్ నుంచి కూడా తప్పుకుంటున్నారు. జనవరి 23న వద్దామని ఫిక్స్ అయ్యారు కరుప్పు సూర్య. కానీ ముందే చెప్పిన తేదీకే ల్యాండ్ కావాలని ఫిక్స్ అయ్యారు జననాయగన్. విజయ్ హీరోగా నటిస్తున్న ఆఖరి సినిమా అంటూ జననాయగన్ని ఎప్పటినుంచో ప్రమోట్ చేస్తున్నారు. ఆల్రెడీ పరాశక్తి లైన్లో ఉంది. కానీ సూర్య పరిస్థితి వేరు. వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నారు ఈ హీరో. ఆ సినిమా ఓపెనింగ్స్ దండిగా రావాలి అంటే ఖచ్చితంగా కరప్పు నెంబర్ సాలిడ్గా ఉండాలి. అది జరగాలంటే తప్పకుండా మంచి థియేటర్లు దొరకాలి. అందుకే ఓ అడుగు ఆగుతున్నట్టున్నారు నడిపిన్ నాయగన్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ.